నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. మోదీ చక్రవ్యూహంలో చిక్కుకున్నారు. అంతర్యుద్ధం ఎన్నో దేశాల్లో చిచ్చుపెట్టి ప్రభుత్వాలను పడగొట్టింది. ప్రధానమంత్రులే వాళ్ళంతటా వాళ్ళే రాజీనామాలు చేసి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పక్క దేశాలకు పారిపోయేలా చేసింది. వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసి 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళేలా చేసింది. ఇది ఈ ఇంటి భూతం శక్తి. ఇప్పుడు భారతదేశాన్ని కూడా నాశనం చేయడానికి స్వదేశీ విదేశీ శక్తులు కలిసి గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ చుట్టూ పద్మవ్యూహాన్ని రచించాయి. ఈ పద్మవ్యూహంలో వలయాలు ఎలా ఉంటాయో, ఒక్కొక్క దశ దేశాన్ని ఎలా చిన్నాభిన్నం చేయగలదో సీనియర్ జర్నలిస్ట్ సుశాంత్ సిన్హా వివరించారు. అది ఎలా ఉంటుందంటే, మొదటి వలయం ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై దాడి అనే వలయం. స్టాక్ మార్కెట్లోని పెద్ద కంపెనీలపై అబద్ధాల ప్రచారం చేసి ఇన్వెస్టర్లను భయపెట్టి దేశంలోని పెద్ద పెద్ద కంపెనీలు నష్టపోయేలా చేస్తుంది. దేశం దివాలా దిశగా పరుగులు పెట్టేలా చేస్తుంది. ఇక రెండవ వలయం అగ్నివీర్ లాంటి సైన్యానికి సంబంధించిన అంశాలపై అబద్ధాల ప్రచారం చేసి సైన్యాన్ని కూడా రెచ్చగొడతారు. భారత సైన్యం దేశానికి వ్యతిరేకంగా ఎదురు తిరిగి పాలనను కైవసం చేసుకుంటుంది. ప్రభుత్వం పడిపోతుంది. ప్రజాస్వామ్య దేశం సైనిక పాలన దేశంగా మారిపోతుంది. ఇక మూడవ వలయం రైతులను కూడా రెచ్చగొట్టి వ్యవసాయం చేయకుండా ఆందోళనలు చేయమని ప్రోత్సహిస్తారు. వాళ్ళు నిజంగానే వ్యవసాయం చేయకుండా రోడ్లపైకి వచ్చి సమయాన్ని వృధా చేసుకుంటారు. అందువల్ల పంటలు ఉండవు, దేశంలో కరువు వ్యాప్తి చెందుతుంది. ఇక నాలుగవ వలయం హిందువులు వారిలో వారే తన్నుకొని చచ్చేలా రిజర్వేషన్లు, కులాలు వంటి సున్నితమైన అంశాలను ఎగదోస్తారు. భారతదేశానికి ఐక్యత ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడే మనల్ని విడగొట్టి దేశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇక ఐదవ వలయం రాజ్యాంగం ప్రమాదంలో పడిందంటూ పిచ్చి పిచ్చి ప్రకటనలు చేసి భారతదేశంలో నియంతృత్వం మరియు సైన్యం పాలన నడుస్తోందంటూ అంతర్జాతీయంగా భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తారు. ఇక ఆరవ వలయం మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారంటూ వారిని భయపెట్టి తమ వైపు తిప్పుకొని ముందు మనమంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని చెప్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతీకారం తీర్చుకుందామని చెప్పి నిజంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలంగా తయారవుతారు. ఇక ఏడవ వలయం ఇది చివరి దశ. శాంతి స్థాపన పేరుతో భారతదేశ అంతర్గత విషయాల్లో క్రిస్టియన్ దేశాలు వేలు పెడతాయి. ఈ దేశ పాలకులతో చేతులు కలిపి డబ్బులు కుమ్మరించి భారత్ను పరోక్షంగా వాళ్ళ పాలనలోకి తెచ్చుకుంటాయి. ఆ తర్వాత భారతదేశ సంస్కృతి నాశనం అవుతుంది. క్రిస్టియన్, ఇస్లాం సంస్కృతి రాజ్యం ఏలుతుంది. మొత్తం భారతదేశం సనాతన ధర్మ సంస్కృతి మాయమై దేశం ముక్కలై కొత్త దేశాలు ఏర్పాటవుతాయి. చరిత్రలో భారతదేశ ఉనికే లేకుండా పోతుంది. ప్రస్తుతం ప్రధాని మోదీ ఈ అన్ని దేశ వ్యతిరేక శక్తులతో పైకి కనపడని పోరాటం చేస్తున్నారు. ప్రజల నమ్మకం మోదీపై ఉన్నంత వరకు ఈ దేశానికి ఏ ప్రమాదము ఉండదు. కానీ ఒక్కసారి మోదీ మీద నమ్మకం పోయి ఆయన దిగిపోవాల్సి వచ్చిందా ఇక వినాశనం మొదలైనట్టే. దీనికి నిలువెత్తు నిదర్శనం మన పక్క దేశం బంగ్లాదేశ్. పైన మనం చెప్పుకున్న దశలన్నీ ఆ దేశంలో క్రమంగా అమలు చేయబడ్డాయి. దాని ఫలితమే బంగ్లా ప్రస్తుత పరిస్థితి. మీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి, మేల్కొనండి. దేశ వ్యతిరేక శక్తుల మాయలో పడకుండా జాగ్రత్తతో ఉండండి. ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మిగతా అందరికీ తెలిసేలా అండ్ అందరినీ మేల్కొల్పేలా చేయండి. జై హింద్, జై భారత్.